పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పోరుగడ్డ పలాసలో కార్గో సెగ, భూసేకరణపై రగులుతున్న ఉద్దానం. ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారు. ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలపై స్థానికుల తీవ్ర వ్యతిరేకత. ఇరకాటంలో పడ్డ పాలకుల వ్యూహాలు. శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉద్దానం ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ సామాజిక సంక్షోభం తలెత్తింది. పలాస నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇప్పుడు పాలకులకు అటు స్థానిక రైతులకు మధ్య పెద్ద వివాదానికి దారితీస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం ఒక చిత్రం మారిపోతుందని, ప్రాంతీయంగా పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని పాలకవర్గం గట్టిగా ప్రచారం చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన వేలాది ఎకరాల భూముల సేకరణ ప్రక్రియ స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, ఆందోళన రేకెత్తిస్తుంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యురాలు గౌతు శిరీషకు ఈ భూసేకరణ వ్యవహారం పెద్ద సవాల్గా మారింది. సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహోన్నత ప్రజానాయకుడి వారసత్వంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మూడో తరం ప్రతినిధిగా ఆమె గత ఎన్నికల్లో విజయం సాధించారు. స్వంత పార్టీ అధికారం ఉండడం, కేంద్ర మంత్రి తమ జిల్లా వాసి కావడం ఆమెకు రాజకీయంగా సానుకూల అంశాలే అయినప్పటికీ ఈ తాజా భూసేకరణ వివాదం ఆమెను స్థానికంగా తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. పచ్చని జీవధారారమైన తోటలను కోల్పోవడానికి రైతులు అస్సలు సిద్ధంగా లేకపోవడం, నియోజకవర్గంలో సరికొత్త సమస్యలు మొదలయ్యాయి. కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్దానం పరిధిలోని పల్లెల్లో ప్రస్తుతం చాప కింద నీరులా ఉద్యమం విస్తరిస్తుంది. జీడి, కొబ్బరి వంటి పచ్చని తోటలను కొట్టివేసి అక్కడ విమానాశ్రయం నిర్మించడం వల్ల పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా వేలాది మంది రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోతారని స్థానికులు వాదిస్తున్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక పార్టీకో లేదా ఒక వర్గానికే పరిమితం కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమంగా మారుతుంది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించే వివిధ ప్రభుత్వ సమావేశాల్లో సైతం స్థానిక రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ ప్రాంతానికి కార్గో ఎయిర్పోర్ట్ అస్సలు అవసరం లేదని ముఖం మీదే తెగేసి చెప్తున్నారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వం సేకరిస్తున్న భూముల వల్ల తమకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువని ఇక్కడ రైతు ప్రధాన ఆవేదన. పాలకుల మాటలను తాము నమ్మే పరిస్థితుల్లో లేమని, ప్రాజెక్టుల పేరిట తాము సర్వస్వాన్ని దారపోయలేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా క్షేత్రస్థాయిలో ప్రజలను ఒప్పించేందుకు, వారితో మాట్లాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. రైతుల నుంచి ఎదురవుతున్న తీవ్ర విరోధం వల్ల ఈ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం గగనంగా మారింది. ఈ వివాదంలో స్థానిక రైతులు వినిపిస్తున్న వాదనలు అత్యంత గమనార్హంగా ఉన్నాయి. సాధారణ ప్యాసింజర్ విమానాశ్రయం కాకుండా కేవలం సరుకు రవాణాకు మాత్రమే పరిమితయ్యే కార్గో ఎయిర్పోర్ట్ వల్ల స్థానిక యువతకు పెద్దగా ఉపాధి అవకాశాలు రావనేది రైతుల గట్టి నమ్మకం. కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఇలాంటి ప్రాజెక్టుల కోసం తరతరాలుగా నమ్ముకున్న పచ్చని వ్యవసాయ భూములను, జీడి తోటలను తాము ఎందుకు త్యాగం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిజంగానే ఉద్దానం ప్రాంత నిరుద్యోగులపై ప్రేమ ఉంటే వేలాది మందికి నేరుగా ఉపాధి ఉద్యోగాలు కల్పించే పెద్ద పరిశ్రమలు లేదా తయారీ ఫ్యాక్టరీలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. అలాంటి ఉపాధి హామీ ఇచ్చే పరిశ్రమల స్థాపన కోసం అయితే తాము సంతోషంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కేవలం సరుకుల రవాణా కేంద్రం కోసం తాము జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను అంగీకరించబోమని రైతులు తెగేసి చెప్తున్నారు. పలాస, దాని పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మూలపేట పోర్టు వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మూలపేట నౌకాశ్రయానికి సమీపంలో వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు దానికి అత్యంత సమీపంలో ఉన్న పలాస ప్రాంతంలో మళ్లీ కొత్తగా వ్యవసాయ భూములను సేకరించాల్సిన అవసరమే ఉందని ప్రతిపక్షాలు సైతం ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ భూసేకరణ వివాదం పలాస నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణలో దారితీస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా వ్యతిరేకతను అధికార పక్షానికి వ్యతిరేకంగా మార్చుకునేందుకు సిద్ధమవుతుంది. మూలపేట పోర్టు పరిధిలోని అవసరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు కదా అని వారు వాదిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకతకు తీవ్రతగా గమనించిన ఎమ్మెల్యే గౌతు శిరీష కొంత రక్షణాత్మక ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల్సిన బాధ్యత, మరోవైపు సుదీర్ఘకాలంగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల సెంటిమెంట్ను గౌరవించాల్సిన పరిస్థితి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇస్తున్నప్పటికీ ప్రజలు వాటిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ప్రజా వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ప్రభుత్వం బలవంతంగా ముందుకు సాగితే ఇది రాబోయే రోజుల్లో శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. పలాస కేంద్రంగా సాగుతున్న ఈ కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో, ఈ సమస్య నుంచి పాలకవర్గం ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.